థర్డ్ ఐ ఇలా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది లార్డ్ శివ. ఒక మార్వెల్ ఫ్యాన్‌గా కాకుండా. బట్ ఒక మార్వెల్ ఫ్యాన్‌గా మనకి గుర్తొచ్చేది మార్వెల్స్ పవర్‌ఫుల్ సార్సరర్ డాక్టర్ స్ట్రేంజ్. మనకి డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో స్ట్రేంజ్‌ని ఒక ఇంటర్ డైమెన్షనల్ టూర్‌కి పంపే ముందు ఏన్షియంట్ వన్ చెప్పే లైన్ ఓపెన్ యువర్ ఐ అని. అక్కడ లిటరల్‌గా థర్డ్ ఐ అని చెప్పకపోయినా ఏన్షియంట్ వన్ మేబీ స్ట్రేంజ్‌ని తన చుట్టూ ఉన్న డైమెన్షన్స్ చూడాలంటే తన థర్డ్ ఐని ఓపెన్ చేయమని ఆర్ మేబీ ఫ్యూచర్‌లో థర్డ్ ఐని ఎవాల్వ్ చేసుకుంటాడు అని సింబాలిక్‌గా చెప్పుండొచ్చు. సో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫిల్మ్ చూసిన తర్వాత అసలు డాక్టర్ స్ట్రేంజ్‌కి ఈ థర్డ్ ఐ వల్ల వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అన్న డౌట్ చాలా వచ్చింది. సో దాని గురించి మార్వెల్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసినప్పుడు థర్డ్ ఐ గురించి జనరల్ సెన్స్‌తో పాటు మార్వెల్ యూనివర్స్‌ని బేస్ చేసుకొని నాకు అర్థమైన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు అసలు థర్డ్ ఐ అంటే ఏంటి? జనరల్ సెన్స్‌లో మనం మన 2 కళ్ళు చూసేవి కాకుండా ఫిజికల్‌గా లేనివి కూడా చూడగలిగేది. అంటే ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ కనిపించాలి అంటే అది లైట్‌తో ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్‌ని మనం మన 2 నేకెడ్ ఐస్‌తో చూడలేము. ఎందుకంటే అది లైట్‌తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అదే ఒకవేళ స్మోక్ లాంటి మెటీరియల్ ఎయిర్‌లో కలిస్తే మనం ఎయిర్‌ని పార్షియల్‌గా చూడగలుగుతాం. బికాజ్ ఆ స్మోక్ లైట్‌తో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి. అంటే మనకి ఉన్న 2 ఐస్, సెన్సరీ ఐస్ ఓన్లీ లైట్‌తో ఇంటరాక్ట్ అయ్యే వాటిని మాత్రమే చూడగలుగుతాయి. సో టు పుట్ ఇట్ సింపుల్ మనకి ఉన్న 2 ఐస్ చూడలేనివి ఈ థర్డ్ ఐ చూడగలగాలి. అండ్ అలానే థర్డ్ ఐ అని మెన్షన్ చేస్తున్నప్పుడు నిజంగా శివుడికి ఉన్నట్టు మనకి కూడా ఫోర్‌హెడ్ మీద మరొక ఫిజికల్ ఐ ఉంటుందని కాదు. మన 2 ఐస్ అవుట్‌వర్డ్ ఓరియెంటెడ్ అంటే బయటికి ఉంటాయి. బట్ థర్డ్ ఐ అన్నది మన ఇంటీరియారిటీ అంటే మన ఇన్నర్ సెల్ఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు. ఇప్పుడు జనరల్ సెన్స్‌ని పక్కన పెట్టి మార్వెల్ డాక్టర్ స్ట్రేంజ్ విషయానికి వస్తే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ ఎండ్ క్రెడిట్స్‌లో డాక్టర్ స్ట్రేంజ్ చాలా పెయిన్‌తో అరుస్తున్నప్పుడు మనకి డాక్టర్ స్ట్రేంజ్ ఫోర్‌హెడ్ మీద ఒక ఫిజికల్ థర్డ్ ఐ ఎవాల్వ్ అవుతూ కనిపిస్తుంది. కానీ అంతకు ముందే తను స్పాయిల్ చేసిన యూనివర్స్‌లో ఉన్న సినిస్టర్ స్ట్రేంజ్‌కి కూడా ఫోర్‌హెడ్ మీద థర్డ్ ఐ ఉంటుంది. సో ఈ బేసిక్ సెన్స్‌తో ఎంసీయూలో ఉండే థర్డ్ ఐని ఎలా డీకోడ్ చేయాలి? ఎంసీయూలో థర్డ్ ఐ పవర్స్ ఆర్ ఎసెన్స్ ఏంటో మనకి ఇంకా తెలీదు. బట్ మార్వెల్ కామిక్స్‌లో థర్డ్ ఐ ఏం రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. కామిక్స్‌లో డాక్టర్ స్ట్రేంజ్‌కి థర్డ్ ఐ అనగానే వెంటనే రిలేట్ అయ్యేది ద ఐ ఆఫ్ అగమోటో. ఎందుకంటే ఐ ఆఫ్ అగమోటో హెల్ప్‌తోనే కామిక్స్‌లో థర్డ్ ఐ స్ట్రేంజ్ ఫోర్‌హెడ్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఐ ఆఫ్ అగమోటో ఒరిజిన్‌లోకి వెళ్తే మార్వెల్ యూనివర్స్ హిస్టరీలో చాలా దూరం వెళ్ళాలి. మార్వెల్ ఎల్డర్ గాడ్స్ అంటే మార్వెల్ ఎర్త్‌లో టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఉన్న ఫస్ట్ లైఫ్ ఫామ్ అయిన ఈ ఎల్డర్ గాడ్స్ గ్రూప్‌లో ఒక ఎల్డర్ గాడ్ ఓస్తర్. ఓస్తర్ కన్నిటి నుండి ఎవాల్వ్ అయిన ఒక మోర్టల్ బీయింగే అగమోటో. సో ఓస్తర్ ట్రైనింగ్‌తో మార్వెల్ యూనివర్స్ స్టోన్ ఏజ్‌లో 1 మిలియన్ బీసీలో అగమోటో మొట్టమొదటి సార్సర్ సుప్రీంగా మారతాడు. సో అగమోటో మరికొంతమంది గాడ్ లైక్ బీయింగ్స్‌తో కలిసిన గ్రూప్ విశాంతిలో అండ్ అలానే స్టోన్ ఏజ్ అవెంజర్స్ గ్రూప్‌లో కూడా ఒక పవర్ఫుల్ మెంబర్‌గా ఉంటాడు. అలానే మనం డాక్టర్ స్ట్రేంజ్ మూవీస్‌లో చాలాసార్లు విన్న బుక్ ఆఫ్ విశాంతికి అగమోటో కూడా ఒక క్రియేటర్. సో ఎర్త్‌కి ఫస్ట్ సార్సర్ సుప్రీంగా ఉన్నప్పుడు అగమోటో తన మిస్టిక్ పవర్స్‌తో తయారు చేసిన ఆర్టిఫాక్ట్స్ చాలా ఉన్నాయి. అందులో 3 ఐస్ అనే ఆమ్యులెట్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఐ ఆఫ్ పవర్, ఒకటి ఐ ఆఫ్ ప్రిసైన్స్ అండ్ మరొకటి ఐ ఆఫ్ ట్రూత్. అదే డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఉండే ఆమ్యులెట్ ఐ ఆఫ్ అగమోటో. సో కామిక్స్‌ని బట్టి డాక్టర్ స్ట్రేంజ్ ఫోర్‌హెడ్ మీద ఉండే థర్డ్ ఐకి రీజన్ ఐ ఆఫ్ అగమోటో. బట్ ఎంసీయూలో డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ ఐకి రీజన్ ప్రస్తుతానికి డార్క్ హోల్డ్ అని చెప్పొచ్చు. బట్ దానివల్ల డాక్టర్ స్ట్రేంజ్‌కి ఆల్రెడీ ఉన్న పవర్స్‌తో పాటు ఎక్స్ట్రాగా వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది? ఈ క్వశ్చన్‌కి మార్వెల్ కామిక్స్‌నే ఫాలో అయితే ఈ థర్డ్ ఐతో ఉన్న వాళ్ళకి అది ఒక పర్టికులర్ విషయంలో ఏది నిజమో అండ్ ఏది అబద్ధమో కనిపెట్టే పొటెన్షియాలిటీని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థానోస్ ఇన్ఫినిటీ వార్‌లో రియాలిటీ స్టోన్‌ని యూజ్ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా గార్డియన్స్ మైండ్‌ని ట్రిక్ చేస్తుంటాడు. కానీ ఒకవేళ థానోస్ ఇదే ట్రిక్‌ని ఇప్పుడు ఎంసీయూలో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్‌పై యూజ్ చేస్తే అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ థర్డ్ ఐ ఏది నిజమో క్లియర్‌గా డాక్టర్ స్ట్రేంజ్‌కి చూపిస్తుంది. మనం మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫిల్మ్‌లో అమెరికా చావెస్‌ని సేవ్ చేసేటప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్పెల్‌ని యూజ్ చేసి గార్గాంటోస్ మాన్స్టర్‌ని నేకెడ్ ఐస్‌కి కనిపించేలా బయటికి తీసుకొస్తాడు. బట్ ఇలాంటి ఇన్విజిబుల్ మాన్స్టర్స్ ఆర్ ఇన్విజిబుల్ బీయింగ్స్‌ని చూడడానికి ఇంకా ఎంసీయూలో థర్డ్ ఐ వల్ల డాక్టర్ స్ట్రేంజ్‌కి స్పెల్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు కామిక్స్‌లో డాక్టర్ స్ట్రేంజ్ కొద్ది క్షణాల ముందు జరిగిన పాస్ట్ ఈవెంట్స్‌ని కూడా థర్డ్ ఐ ద్వారా చూడగలుగుతాడు. అలానే ఈ థర్డ్ ఐ డాక్టర్ స్ట్రేంజ్ ఫిజికల్ ఫామ్‌కే కాదు యాస్ట్రల్ ఫామ్‌కి కూడా ఉంటుంది. అలానే ఈ థర్డ్ ఐతో డాక్టర్ స్ట్రేంజ్ టెలిపతి కూడా చేయగలడు. బట్ ఇవే కాకుండా ఈ ఐ ఆఫ్ అగమోటోతో వచ్చే థర్డ్ ఐకి ఒక మిస్టికల్ లైట్‌ని రేడియేట్ చేసే పవర్ ఉంటుంది. సో దీనివల్ల స్ట్రేంజ్‌కి ఎవరన్నా మారువేషాల్లో లైక్ వాళ్ళ ఒరిజినల్ ఫిజికల్ ఫామ్‌లో లేకుండా ఉంటే వాళ్ళని ఈ థర్డ్ ఐతో స్ట్రేంజ్ చూడగలుగుతాడు. అది ఈవెన్ స్క్రల్స్‌నైనా సరే మ్యూటెంట్స్‌నైనా సరే గుర్తుపట్టగలుగుతాడు. అంతేకాదు ఎలాంటి ఇల్యూషన్స్‌ని అయినా సరే త్రూ టెక్నాలజీ అంటే లైక్ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్‌లో మిస్టీరియో చేసే టెక్ ఇల్యూషన్స్ లాంటివి అయినా సరే ఆర్ త్రూ మ్యాజిక్‌తో వాండా ఆర్ అగాథా లాంటి మిస్టిక్ బీయింగ్స్ క్రియేట్ చేసే ఇల్యూషన్స్ అయినా సరే థర్డ్ ఐతో వాటి రియాలిటీని కనిపెట్టగలడు.
ఈ థర్డ్ ఐతో స్ట్రేంజ్ ఇతరుల మైండ్స్ కంట్రోల్ చేసేలాగా హిప్నటైజ్ చేయడం అండ్ వాళ్ళ మైండ్స్లోనే వాళ్ళకు ఒక మిస్టికల్ బ్యారియర్ క్రియేట్ చేసి బంధించడం. అలానే ఇది ఎంసీయూలో డాక్టర్ స్ట్రేంజ్కి పాసిబులో లేదో తెలియదు కానీ కామిక్స్లో మాత్రం ఐ ఆఫ్ ఆగమోటో అండ్ థర్డ్ ఐని యూజ్ చేసి వేరే డైమెన్షన్స్కి వెళ్ళడానికి పోర్టల్స్ని కూడా ఓపెన్ చేసే పవర్ డాక్టర్ స్ట్రేంజ్కి ఉంటుంది. అంటే మరొక యూనివర్స్కి పోర్టల్స్ని ఓపెన్ చేయడానికి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో అమెరికా చావెస్ హెల్ప్ తీసుకున్నట్టు కామిక్స్లో ఉండే డాక్టర్ స్ట్రేంజ్కి థర్డ్ ఐ వల్ల మరొకరి హెల్ప్ అవసరం ఉండదు. అంతేకాదు స్ట్రేంజ్ ఒక సింపుల్ కమాండ్ ఆర్ స్పెల్తో ఈ థర్డ్ ఐని వేరే వాళ్ళ ఫోర్ హెడ్ మీద కూడా ఇంప్లాంట్ చేయగలుగుతాడు. అలానే కామిక్స్లో ఈ థర్డ్ ఐ అనేది ఓన్లీ వైట్ మ్యాజిక్కి మాత్రమే పనిచేస్తుంది. అంటే ఇది ఓన్లీ ప్యూర్ హార్ట్ అండ్ క్లీన్ సోల్ ఉండే సార్సర్స్కే పనిచేస్తుంది. కానీ దీనికి వేరుగా ఎంసీయూలో మనం ఆల్రెడీ సినిస్టర్ డాక్టర్ స్ట్రేంజ్కి కూడా థర్డ్ ఐ ఉండడం చూస్తాం. దీనికి సిమిలర్గా కామిక్స్లో కూడా బ్యారన్ మోర్డో అండ్ లోకి కూడా ఒక పాయింట్లో థర్డ్ ఐని డాక్టర్ స్ట్రేంజ్ లాగా యూజ్ చేశారు. సో ఎంసీయూలో సినిస్టర్ స్ట్రేంజ్పై థర్డ్ ఐ వర్క్ అవ్వడానికి కామిక్స్ నుండి కూడా ఒక పాసిబుల్ సినారియో ఉంది. బట్ కామిక్స్లో లేని విధంగానే ఫ్యూచర్లో చాలా వర్షన్స్లో ఈ థర్డ్ ఐని ఎంసీయూలో డాక్టర్ స్ట్రేంజ్ నుండి చూసే ఛాన్స్ ఎక్కువ ఉంది.